చాలా మంది మీరు న్యూరోఫిజిషియన్ డాక్టర్ కదండి, మీరు ఏమేమి చూస్తారని అడుగుతూ ఉంటారు. ఒక న్యూరోఫిజిషియన్ డాక్టర్ అంటే జనరల్ గా బ్రెయిన్ కి, వెన్నుపూస స్పైన్ కి, నరాలు, కండలకు సంబంధించిన రోగాలన్నీ చూస్తారండి. బ్రెయిన్ కి సంబంధించి తీసుకున్నారనుకోండి, ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, ఫిక్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి చూస్తారు. మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెదడు వాపు ఇన్ఫెక్షన్స్ ఉన్నా, షివరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్నా, కళ్ళు తిరిగిపోతున్నాయి, వర్టిగో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కన్నిటికి బ్రెయిన్ సంబంధించి చూస్తారండి. నెక్స్ట్ వెన్నుపూస స్పైన్ కి సంబంధించి మెడ నొప్పి, నడుం నొప్పి, మెడ నొప్పి చేతిలోకి లాగేస్తుందని చెప్తారు, నడుం నొప్పి కాళ్ళలోకి లాగేస్తుందని చెప్పిన, చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయకపోయి చేతులు పట్లు తగ్గిపోయి కాళ్ళు వీక్ అయిపోతున్నా, యూరిన్ అర్జెంట్ అవుతున్నా, ఇలాంటివి అన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ కి చూస్తారు. నెక్స్ట్ నరాలకు సంబంధించి ముఖ్యంగా చాలా మంది చేతులు తిమ్మిళ్ళకేస్తున్నాయి, మంట పుట్టేస్తుంది, చెప్పులు జారిపోతున్నాయి, చేతులు కాళ్ళంతా పట్టేసి పట్టు తగ్గిపోతుంది, నరాలకు సంబంధించిన రోగాలు చూస్తూ ఉంటారు. కండలకు సంబంధించి కండలు వీక్ అయిపోయి పిక్కలు కాళ్ళు పట్టేయటం, మజిల్ అన్ని వీక్ అయిపోవటం, ఇలాంటికి సంబంధించి చూస్తారు. సో నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ తో గనక మీకు ఎవరికైనా వస్తే దగ్గరలో ఉన్న న్యూరోఫిజిషియన్ డాక్టర్ ని కలవండి. థ్యాంక్ యూ.